బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగార్ కు నోటీసులు జారీ చేసింది. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇటు కుల్దీప్ సింగ్ సెంగార్ కు నోటీసులు జారీ చేసింది. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగార్ కు నోటీసులు జారీ చేసింది. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగార్ కు నోటీసులు జారీ చేసింది. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగార్ కు నోటీసులు జారీ చేసింది. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగార్ కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగార్ కు నోటీసులు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, బెయిల్ మంజూరైన తర్వాత బెయిల్ కు సంబంధించి సుప్రీంకోర్టు కొంత కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన పాటు ఉన్న రేప్ కేసు ఇన్సిడెంట్ ఏదైతుందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు కాసేపటి క్రితమే కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వులపైన సుప్రీంకోర్టు స్టే ఇస్తూ కూడా కుల్దీప్ సింగ్ సెంగార్ ఏదైతే ఉన్నారో అతనికి నోటీసులు జారీ చేస్తూ కూడా
కాసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా కూడా ఉన్న రేప్ కేసుకు సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో అతను ఆ నిందితుడికి బెయిల్ రావడం అనేది ఇప్పుడు చాలా కీలకం. సో ఆ బెయిల్ రావడం పైన ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ కి సంబంధించి పోలీసులు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రెండు వైపులా కూడా వాదనలు విన్న తర్వాత ధర్మాసనం కీలకంగా ఆదేశాలు జారీ చేసింది. స్టే విధిస్తూ కూడా అంటే ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ పైన స్టే విధిస్తూ కూడా కాసేపు క్రితమే ఆదేశాలు జారీ చేయడంతో పాటు కుల్దీప్ సింగ్ సెంగార్ కు నోటీసులు జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ మధు. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగార్ కు నోటీసులు జారీ చేసింది. ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగార్ కు నోటీసులు జారీ చేసింది. వెరైటీకైతే ఉన్నావ్ రేప్ కేసుపై అయితే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుప్రీంకోర్టు ఎలాంటి కీలక ఆదేశాలు జారీ చేసింది కేసుకు సంబంధించి? చాందీ, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే మరి ముఖ్యంగా ఈ కేసు సంబంధించి ఇది ఎందుకు ఇంత కీలకం అవుతుంది దేశంలో అంటే ఇది ఒక రాజకీయ అధికార దుర్వినియోగంతో పాటు న్యాయస్థానం మధ్యలో ఈ అంశాన్ని చాలా బలంగా ఉందని చెప్పాలి. మైనర్ల పైన లైంగిక నేరాల పైన వ్యవస్థలు మొత్తం వైఫల్యాలు అవుతున్నాయి అని చెప్పడానికి కూడా ఈ కేసు ఒక ఉదాహరణ అని చెప్పాలి. అయితే దీంట్లో అటు ప్రజల ఒత్తిడి ఒకవైపు ఉన్నది, ఇటు మీడియా పాత్ర కూడా చాలా తీవ్రంగానే ఉంది. అయినా కానీ ఈ కేసు విషయంలో ఆ ఎమ్మెల్యే ఎవరైతే అప్పుడు కుల్దీప్ సింగ్ ఉన్నారో కుల్దీప్ సింగ్ అప్పుడు జీవిత ఖైదు కూడా 2019లోనే కోర్టు విధించడం జరిగింది. బాధితురాలకు భారీ పరిహారం ఇచ్చారు, కుటుంబానికి భద్రత కూడా కల్పించడం జరిగింది. అయితే మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో చాలా సంచలనంగా మారినటువంటి కేసు ఈ ఉన్నావ్ రేప్ కేసు. అంటే అక్కడ 2017లో ఉన్నావ్ అనేది ఉత్తరప్రదేశ్ లో ఒక జిల్లా. సో ఆ జిల్లాలో మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగింది. ఆ అత్యాచారం చేసినటువంటి వ్యక్తి కూడా అప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్. సో అంటే ఆ కేసు అప్పుడు ఫైల్ చేయడానికే చాలా సమయం తీసుకున్నారు. కేసు నమోదు చేయడానికే చాలా ఆలస్యమైంది. బాధిత కుటుంబం పైన కూడా చాలా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మోరోవర్ బాధితురాల తండ్రి కూడా పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు చనిపోయారు. సో ఇది కూడా దేశవ్యాప్తంగా ఒక ఆగ్రహానికి కారణమైనటువంటి పరిస్థితి. సో తన తండ్రి పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉండగానే చనిపోవడం కూడా చాలా తీవ్రంగా మారినప్పుడు బాధితురాలి బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువుల పైన దాడులు జరిగినాయి. బంధువులకు రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. కార్లు లేదంటే ట్రక్కులు లాంటివి ఇవన్నీ కూడా కుటుంబం పైన ఢీకొట్టడం జరిగినాయి. సో ఇది చాలా తీవ్రమైనటువంటి మలుపులు తిరిగిందనే చెప్పాలి. సో అట్లాంటి నేపథ్యంలోనే ఈ కేసు విషయంలో అటు మీడియా కానీ ఓవరాల్ గా మొత్తం సమాజం రెస్పాండ్ అయింది. దీంట్లో న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి జోక్యం కూడా పెరిగింది. ఆ తర్వాత న్యాయపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కేసును సిబిఐకి అప్పగించారు. ఆయన 2019లో కుల్దీప్ సింగ్ సెంగార్ కు జీవిత ఖైదు విధించడం జరిగింది. సో బాధితుల కుటుంబానికి కూడా నష్టపరిహారం అయితే అందించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఈ కేసును అంటే కేసు నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు పైన స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. కుల్దీప్ సింగ్ కు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను కూడా సుప్రీంలో సవాల్ చేసింది సిబిఐ. సో ఇట్లాంటి నేపథ్యంలో 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశం ఇవ్వడం జరిగింది. మరి ఏదేమైనా కానీ ఇది చాలా పొలిటికల్ టర్న్స్ తో పాటు చాలా మలుపులు తిరిగినటువంటి కేసు. ఆ కుటుంబ సభ్యుల పైన అటాక్స్ జరిగినాయి. ఆ కుటుంబంలో సభ్యుడు తండ్రి చనిపోవడం పోలీస్ కస్టడీలోనే. సో అందుకే దేశం మొత్తం కూడా ఈ కేసు విషయంలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. కొంత ఒక హైప్ కూడా పెరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.